అప్పు చేసి పప్పుకూడు మా వల్ల కాదు. కేసీఆర్ జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదన్న రేవంత్ రెడ్డి. రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం. సిఆర్డీఏలో ఖరారైన టెండర్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న మంత్రివర్గం. మున్సిపల్ శాఖలోని పలు ఎజెండాలకు ఆమోదం తెలుపనున్న కేబినెట్. తమిళనాడులో లిక్కర్ కుంభకోణంలో డీఎంకే పాత్ర ఉంది. ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న కిషన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వం ఓడిపోతుందని కామెంట్. సంగారెడ్డి అభివృద్ధి చూస్తూనే సినిమాపై దృష్టి పెడతా. ఉగాదికి తన సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న జగ్గారెడ్డి. సినిమాకు రాజకీయానికి సంబంధం లేదని వివరణ. సూర్యాపేటలో అక్రమ భూ బదలాయింపుల కేసులో కఠిన చర్యలు. రికార్డుల ట్యాంపరింగ్ చేసి భూ బదలాయింపులు చేసిన అధికారులు మోతే ఎంఆర్ఓ, 2 రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పాటు 7గురి అరెస్ట్. ఎంఆర్ఓ సంఘమిత్ర, ఆర్ఐ నిర్మలాదేవిలను నల్గొండ సబ్ జైలుకు తరలింపు. నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు. ఏపీలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 ఎగ్జామ్ సెంటర్లు. హాజరు కానున్న 6,19,275 మంది విద్యార్థులు. పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ఉద్రిక్తత. రమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును నిలిపివేసిన స్థానికులు. గతంలో రమణ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మహిళ మృతి, మరొకరికి గాయాలు. ఆ కుటుంబాలను ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళన. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హీరో విస్పక్ సేన్ సోదరి ఇంట్లో చోరీ. బంగారు ఆభరణాలతో పాటు నగదు ఎత్తికెళ్లిన దొంగలు. తెల్లవారుజామున ఇంట్లో చొరబడి ఆభరణాలు ఎత్తికెళ్లిన దొంగ. దొంగతనం చేసింది తెలిసిన వాళ్లే అని పోలీసుల అనుమానం. విస్పక్ సేన్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. హనుమకొండ జిల్లా పరకాలలో బీభత్సం సృష్టించిన కారు. అనుకోకుండా వేగం పెరగడంతో ప్రమాదం. 2 దంపతులతో పాటు చిరు వ్యాపారులకు గాయాలు. రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన పలు వాహనాలు ధ్వంసం. అనంతపురం జిల్లా ఉరవకొండ అగ్రికల్చర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. ఏడీఏ ఆఫీస్ ముందు చెత్త కుప్పకు నిప్పు పెట్టడంతో వ్యాపించిన మంటలు. కార్యాలయంలో రికార్డులు దగ్ధం. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. ధర్మపురి పోలీస్ స్టేషన్లో శ్రీ నరసింహస్వామికి పూజలు. కేసులు తగ్గుముఖం పట్టాలని ఏటా పూజలు ఆనవాయితీ. పూజా కార్యక్రమంలో పోలీసులు, వారి కుటుంబాలు. కోల్కతాలో కుప్పకూలిన పాత భవనం గోడలు. ముక్తారాంబాబు వీధిలో ఘటన. ప్రమాదంలో ఒకరికి గాయాలు. శిథిలాలు తొలగిస్తున్న సిబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో టారెత్తిస్తున్న ఎండలు. రేపు ఏపీలో 167 మండలాల్లో తీవ్ర వడగాళ్లు. ఎండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు.